వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ల పంపిణీ. బీచ్లో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడిన బాపట్ల పోలీసులు. దివ్యాంగుల ఉపకరణల గుర్తింపు శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జగిత్యాల మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీపై నిరసన ధర్నా. సర్పవరం ఎన్హెచ్ఓ సిఐగా బి పెద్దిరాజు, కాకినాడ రూరల్ సిఐగా డిఎస్ చైతన్య కృష్ణ బాధ్యతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలకుర్తి మండల కేంద్రంలో మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ విద్యార్థులకు 45 డ్యూయల్ డెస్క్ పంపిణీ. 10th ఇంటర్లో మెరిట్స్ విద్యార్థులకు నగదు పురస్కారం, మెమోటోలు అందించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు గంట రవీందర్. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయునులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల్ ఎంకారా ఓకే ఐజీపీ ఏలూరు రేంజ్ మరియు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల ప్రకారం సాధారణ బదిలీలో భాగంగా ఎస్హెచ్ఓ సర్పవరం స్టేషన్ సిఐగా పెద్దరాజు, కాకినాడ రూరల్ సిఐగా డిఎస్ చైతన్య కృష్ణలో బాధ్యతలు చేపట్టినట్లు వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐ పెద్దరాజు మాట్లాడుతూ, గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం క్రైమ్ రాజోలు సిఐగా పనిచేయడం జరిగిందని తెలిపారు. ఏలూరు విఆర్ఓ నుండి నేరుగా ఎస్హెచ్ఓ సర్పవరం పోలీస్ స్టేషన్కి సిఐగా రావడం జరిగిందని తెలిపారు. ల్యాండ్ అండ్ ఆర్డర్ను సక్రమంగా నిర్వహిస్తామని, మహిళల పట్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతామని, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సిబ్బంది బాధ్యతలు చేపట్టిన సిఐలకు మర్యాదపూర్వకంగా కలుసుకొని బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే సార్. తీసాను ఓకేనే. ఓకే సార్. ట్రాఫిక్ మాకు ఈ పని ఇవ్వమేమో
ఓకే సార్. టీసీఎస్ ఫస్ట్ టైం సబ్ డివిజన్ ప్రైవేట్ నాది ప్రసాద్ సార్ గంగాశ్వర్ సార్ బంగారు చనిపోతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీని వ్యతిరేకిస్తూ జగిత్యాల జిల్లా మేడుపల్లి మండల కేంద్రంలో మాల మహానాడు సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఎస్సీ కేటగిరీని ఎప్పట్లాగే కొనసాగించాలని, ఎస్సీ వర్గీకరణ వల్ల ఎక్కువ నష్టపోయేది మాలలే అని, అందువల్ల సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలని పెద్ద ఎత్తున మాల సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ స్థానిక తహసీల్దార్కు ఎస్సీ వర్గీకరణ కోర్టును తీర్పు రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. అంబేద్కర్ ఆశయాలను చేతులు లేపురే గట్టిగా. జై మాల జై మాల జై మాల. ఈ మీడియా సమావేశంలో చిడిగాడ మరియు రవికాతం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులలో మొత్తం 12,30,000 విలువ గల 246 కేజీల గంజాయిని అనకాపల్లి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకొని 5 నిందితులను అరెస్ట్ చేసి ఇకో స్టార్ ప్యాసింజర్ వాహనం, ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్ మరియు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు అధికారులకు అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. ఎస్ఐ మరియు వారి స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. యాక్షన్ ప్లాన్ అగైన్స్ గాంజా పాటుగా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చీరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 150 కేజీస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 96 కేజీస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటం జరిగింది. చీరికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీరికాడ కేసులో అక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికంఠంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో హైదరాబాద్లో తిరగనీయమంటే నీ అయ్య జాగిరా, నువ్వు ఎవరిని హైదరాబాద్లో తిరగనీయమని చెప్పడానికి కన్న తల్లులు ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా? ఈ భాషతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదా? హైదరాబాద్కు పెట్టుబడులు వస్తాయా? హరీష్ రావు. కన్న తల్లుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా? హైదరాబాద్ లో తిరగనీయ అంటే నీ అయ్యా జాగిరా, నువ్వెవడు హైదరాబాద్ లో తిరగనీయ అని చెప్పడానికి? అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా? ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా? ఇదా తెలంగాణ కోరుకుంటున్నది? ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది? ఈ విధంగా మేము నడిపామా గత 10 సంవత్సరాల్లో? ఈజ్ ఇట్ రైట్? దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడాడు? ముఖ్యమంత్రి గారు ఆపరు. ఇలా ఆ సభలో ఉన్న బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో ఓ వ్యక్తి మునిగిపోయాడు. అది గమనించిన పోలీసులు అతన్ని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ మేరకు ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు పోలీసులను అభినందించారు. చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడారని పోలీసులను మెచ్చుకున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గడంతో స్నానాల ఘట్టాల ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. గత కొన్ని రోజులుగా పెరిగిన గోదావరి నీటి మట్టం 3 రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 36 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. గోదావరి నీటి మట్టం తగ్గడంతో స్నానఘట్ట ప్రాంతాల్లోని మెట్లపై బురద చాలా ఎత్తున పేరుకుపోయింది. వనరు మట్టి చాలా వరకు పేరుకుపోవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గోదావరి మెట్లపై సుమారు 1/2 కిలోమీటర్ మేర వరుసగా మెట్లపై బురద పేరుకుపోయింది. మళ్లీ గోదావరి పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం పంచాయతీ అధికారులు బురదను శుభ్రం చేయడం లేదు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆంకో సంస్థ సహకారంతో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సహకార సంస్థ సహాయ సంచాలకుల పాటంశెట్టి నారాయణమూర్తి పర్యవేక్షణలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన బ్యాటరీ ట్రైసైకిల్, శంఖకర్రలు, శ్రావణ యంత్రాలు, కృత్రిమ కాళ్ళు తదితరులు ఉపకరణాలు, ఆర్టీసీ బస్ పాస్లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో పాల్గొన్న దివ్యాంగులు అందరికీ భోజన సదుపాయం కల్పించారు. వీల్ చైర్ వాళ్ళు వీల్ చైర్ వచ్చి కుర్చీలో కూర్చుని మళ్ళీ వెంటనే వీల్ చైర్ వాళ్ళు కూడా తీసుకురావాలి. కాబట్టి ఎవరు కూడా వీల్ చైర్ లో కూర్చోవద్దు. మీరు వీల్ చైర్ నుంచి వచ్చి కుర్చీలో కూర్చోండి. మీ వీల్ చైర్ లో మీ పని అయిపోగానే వీల్ చైర్
వీల్ చైర్ ఈడీ గారు వచ్చారా? ముందురండి. సామాజిక సేవా దృక్పథంతో ఎవరైతే ఈ రాష్ట్రంలో వికలాంగులు ఉన్నారు, అంటే మానసిక వికలాంగులు కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి కళ్ళు లేని వాళ్ళు కానీ, కాళ్ళు లేని వాళ్ళు కానీ, పుట్టుకతో కదలికలేనటువంటి వాళ్ళు కానీ ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా చేయూతనివ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ₹3,000 ఉన్నటువంటి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే 3,000 చేశారు వికలాంగులకి. ఆ 3,000 ఉన్నటువంటి దాన్ని 6,000 చేస్తూ 6,000 కాకుండా బెడ్ రీడ్ పేషెంట్స్ కానీ, బెడ్ రీడ్ వికలాంగులు కానీ ఎవరుంటే వాళ్ళకి ₹10,000 చేయడం జరిగింది. ఇంకా బాగా డిజర్వింగ్ ఉండి అన్ని రకాలుగాని కూడా కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ₹15,000 కూడా ఇచ్చే సందర్భం. అందుకోసం అయ్యే కాకుండా వివిధ రకాలైనటువంటి పరికరాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమైక్యతతో మన జగ్గంపేటలో వికలాంగుల ఎవరికి ఏ అవసరం ఉంది అన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి తొందరలోనే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఏర్పాటు చేసేలాగా, అలాగే నడవలేనటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్ కానీ, లేకపోతే బ్యాటరీ చైర్స్ కానీ, బ్యాటరీ మామూలు చైర్స్ కానీ వాళ్ళ యొక్క అవసరానికి అనుగుణంగా అన్నిటినీ, ఎక్కువగా ఇయర్ ఫోన్స్ చెవిటి వాళ్ళందరికీ, చెవిటి మోగ వాళ్ళందరికీ కూడా షూటబుల్ అయ్యేటటువంటి ఇయర్ ఫోన్స్ ఇచ్చేటటువంటి అవసరానికి కానీ అన్నీ పంపిణీ చేసేటటువంటి పరిస్థితుల కోసం వాళ్ళ మన జగ్గంపేట మండలాఫీసులో యావత్ జగ్గంపేట నియోజకవర్గం 4 మండలానికి కూడా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తగిన పరీక్షలు చేస్తున్నారు. ఆ పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్టులను బట్టి ఆయా అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఆ సామాగ్రిని తొందరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అందివ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఆ సామాగ్రిని ఇవ్వడం జరుగుతుంది. ఇది సామాజిక దృక్పథంతో పనిచేసేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు. దీనికి మా వంతు బాధ్యతగా ఇవాళ ఎవరైతే వికలాంగులకి తో వచ్చినటువంటి సహాయకారులకి మెడికల్ కళాశాల ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ అరుణ తెలిపారు. ఏ మేరకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల దినోత్సవం సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు శనివారం హాస్పిటల్ నుండి మెడికల్ కాలేజ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రూపాలలో తల్లిపాల ప్రాముఖ్యత విశిష్టతపై వివరించారు. పాలు వద్దు, డబ్బా 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 పాలు వద్దు.
సూపరింటెండెంట్ గారు డాక్టర్ దయాల్ సింగ్, గైనకాలజీ, పీడియాట్రిక్ డాక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయ్యి కాలేజ్ వరకు వెళ్తుంది. మెయిన్గా అందరూ అవేర్నెస్ కోసం చాలా ప్లకార్డ్స్ పట్టుకొని అమ్మ పాలే అమృతధారలని, అమ్మ ఆరోగ్య నిధి, బిడ్డ ఆరోగ్య నిధి అమ్మ పాలని, తల్లి పాలే తొలి టీకా అని, అమ్మ పాలు మొద్దు డబ్బా పాలు వద్దు అని, అమ్మ పాలే కమ్మన అన్నింటికంటే మిన్న అని డిఫరెంట్ ప్లకార్డ్స్ పట్టుకొని పబ్లిక్ అందరికీ అవేర్నెస్ వచ్చేలాగా ఇవాళ థర్డ్ డే ప్రోగ్రామ్గా ఇవాళ ఒక వాక్ నిర్వహించాం. మా గవర్నమెంట్ గ్రామంలో కండక్ట్ చేస్తున్న సందర్భంగా ఇది 3వ రోజు. ఈరోజు మేము అందరికీ అవగాహన వచ్చే విధంగా ఒక ర్యాలీ కండక్ట్ చేసి ఒక వాక్ చేసి కొన్ని స్లోగన్స్తో అందరికీ అవేర్నెస్ వచ్చే విధంగా మేము ఒక ర్యాలీ తీసాము. ఇప్పుడు డెలివరీ అయిన వెంటనే బిడ్డకి తల్లి పాలు పట్టించాలి. 1 గంట లోపే పట్టిస్తే ఆ పాలల్లో చాలా పోషకాలు, చాలా విటమిన్స్, అసలు బిడ్డకి ఇంక జీవితాంతం ఏ రోగం రాదన్నట్టు. అందుకే గంట లోపే బిడ్డకి పాలు పట్టించాలి. అదే మంచి బలం అన్నట్టు. ఏ టీకా కూడా పనికిరాదు. అంత మంచి పాలు జీవితంలో ఇంకా ఆ బిడ్డకి ఎక్కడ దొరకవు. అందుకనే తల్లి పాలు కమ్మన డబ్బా పాలు వద్దు అని చెప్తున్నాము. అందుకే తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ వారోత్సవాలను జరుపుకుంటూ మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అమ్మ పాలే కమ్మన అన్నిటికన్నా మిన్న. ఓకే, అమ్మ పాలే అమృత ధారలు. ఎందుకంటే తల్లి పాల మించింది ఇంకేది లేదు. బిడ్డ ఆరోగ్య నిధి అమ్మ పాలే, తల్లి పాలే తొలి టీకా, అమ్మ పాలు ముద్దు డబ్బా పాలు వద్దు. ఇది అందరూ తెలుసుకోవాలని అవేర్నెస్ కోసం కోరుకుంటున్నాను. గురుద్వార్ దగ్గర నుంచి బెంగళూరు లామినేషన్ సీట్లు లోడుతో వెళ్తున్న వ్యాన్ ఎన్డీఏ వంతెన పైన గాజువాక వైపునకు వెళ్లే టర్నింగ్లో వ్యాన్లో ఉన్న లోడు ఒక వైపుకు జారిపోవడంతో డీసీఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న కంచెరపాలెం ట్రాఫిక్ పోలీసులు ఎస్ఐ బాలరాజ్ ఘటనా స్థలానికి చేరుకొని వ్యాన్లో ఉన్న లామినేషన్ సీట్లను వేరే లారీలోకి ఎక్కించి క్రెయిన్ సహాయంతో వ్యాన్ను తొలగించే సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఓ సూరికొండలరావు ఎటువంటి గాయాలు కాకుండా భయపడడం, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.